ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 20. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. వచ్చేసాడు కదా యముడు అని నక్షత్ర చాలా కోపంగా అనుకుంటూ వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తూ, చెప్పండి బాస్ అని వినయంగా అడుగుతుంది. నీ పెదవులపై చిరునవ్వు, నీ కళ్ళలో మాత్రం కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మాత్రం కనిపెట్టలేని అమాయకుడిని కాదు. కానీ ఏంటి, 12 దాటినా కూడా పడుకోకుండా దెయ్యంలాగా బాల్కనీలో తిరుగుతున్నావని వరుణ్ అడుగుతుంటే, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ప్రశాంతంగా నిద్ర ఎక్కడ పడుతుందిరా అని నక్షత్ర మాత్రం మనసులో కోపంగా అనుకుంటూ, ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, నాకు నిద్ర వస్తుందని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వరుణ్ వెంటనే నక్షత్ర చేతిని పట్టుకుంటాడు. ఏంటి, ఇప్పటి వరకు నిద్ర రాలేదు కానీ నన్ను చూడగానే నిద్ర వస్తుందా? ఆయన నీకు నిద్ర వచ్చినా కూడా నాకు అనవసరం. నాకైతే హెడేక్ వస్తుంది. వచ్చి నా హెడ్కి మసాజ్ చేయని వరుణ్ అనగానే వాట్ అని నక్షత్ర గట్టిగా అరుస్తుంది. చూడు, నువ్వు అరిచినా కూడా ఇక్కడ నిన్ను ఎవరు పట్టించుకోరు. నోరు మూసుకుని వచ్చి చెప్పిన పని చెయ్యి అని వరుణ్ చెప్తుంటే, చేస్తాను బాస్. కంపెనీలో అయితే 12 గంటలు మాత్రమే మీకు అసిస్టెంట్గా ఉండాలి. కానీ ఇది ఇల్లు కదా, ఇక్కడ మీకు నేను 24 గంటలు సేవ చేస్తూనే ఉండాలి కదా అని నక్షత్ర కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఎందుకలా అరుస్తున్నావు? పద అని వరుణ్ అంటుంటే, తమరికి మసాజ్ దేనితో చేయాలి బాస్ అని నక్షత్ర చాలా వినయంగా అడుగుతుంటే, దేనితో చేస్తావు? ఆయిల్తో చేస్తావు. ఇంకా నీ ప్రశ్నలు ఆపుతావా? చిరాకొస్తుంది. హెడేక్ ఏమో కానీ నీ వల్ల అది ఇంకా పెరిగేటట్టుంది అని వరుణ్ అంటుంటే, అలాగే వరుణ్ గారు, తమరు నా చేతిని వదిలిపెడితే నేను కిచెన్లోకి వెళ్ళి మీకోసం స్పెషల్గా ఆయిల్ తీసుకుని వస్తాను అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే, ఆయిలా? ఏం ఆయిల్ అని వరుణ్ అనుమానంగా అడుగుతాడు. అయ్యో, మీలాంటి వాళ్ళకి హెడేక్ తగ్గాలి అంటే నార్మల్ ఆయిల్ ఏం సరిపోతుంది చెప్పండి. అందుకే మీకోసం స్పెషల్గా కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. చిచి, ఇలాంటి ఆయిల్స్ మీరెందుకు వాడతారు? నేనొక పిచ్చిదాన్ని. మీ రేంజ్కి వాడే ఆయిల్స్ చెప్తానుండండి. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ అని నక్షత్ర వరుసగా ఆయిల్ లిస్టు నేమ్స్ చెప్పుకుంటూ వెళ్తుంటే, ఇంకాపుతావా నీ ఆయిల్ గోలా? అవేమీ అవసరం లేదు. నా దగ్గర మసాజ్ ఆయిల్ ఉంది. నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి అని చెప్పి వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, మసాజ్ చేయాలంట, చెప్తాను నీ పని అని నక్షత్ర కోపంగా వరుణ్ వెనకాలే వెళ్తుంది. రాక్షసి, ఆ పని కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఆయిల్ లిస్ట్ మొత్తం తీసేదేమో అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి సోఫాలో రిలాక్స్గా కూర్చుంటాడు. నక్షత్ర వరుణ్ రూమ్లోకి అడుగు పెట్టేదల్లా భయంగా తన అడుగుని వెనక్కి వేసేస్తుంది. అమ్మో, అసలే నైట్ టైం, వీడేమో హెడ్ మసాజ్ చేయమని చెప్తున్నాడు. నేను లోపలున్నప్పుడు డోర్ క్లోజ్ అయితే అని అనుకోగానే నక్షత్ర గుండె మళ్ళీ వేగంగా పరుగులు పడుతుంది. వస్తున్నావా? ఈ మంత్ శాలరీ అవసరం లేదా? మీ మదర్ గోల్డ్ విడిపించవా? మీ ఫాదర్తో మాట్లాడవా అని వరుణ్ లోపల నుండి కోపంగా అడుగుతుంటే, నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నావురా? నాకు కూడా టైం వస్తుంది. అప్పుడు ఈ నక్షత్ర అంటే ఏంటో నీకు చుక్కలు కాదు, టోటల్ గెలాక్సీ చూపిస్తుంది అని నక్షత్ర పాప తనకి తానే ఛాలెంజ్ చేసుకుని ఇంకా వరుణ్ రూమ్లోకి అడుగు పెడుతుంది. ఇలా భయపడితేనే కానీ ఈ రాక్షసి లోపలికి రాదు అని వరుణ్ మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు. నక్షత్ర వరుణ్కి ఎదురుగా వచ్చి నుంచుని మసాజ్ ఆయిల్ అని తన చేతిని ముందుకు చాపగానే, నేను నీకు అసిస్టెంట్నా లేక నువ్వు నా అసిస్టెంట్వా అని వరుణ్ కోపంగా అడుగుతుంటే, నేనే మీకు అసిస్టెంట్ని అని నక్షత్ర పళ్ళు కొరుకుతూ చెప్తుంది. వెళ్ళి ఆ కబోర్డ్లో ఉంటుంది, తీసుకునిరా అని వరుణ్ బేస్ వాయిస్తో చెప్పగానే నక్షత్ర చిరాకుగా కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి వరుణ్ చూపించిన కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అక్కడ పక్కనే ఇంకొక సీక్రెట్ లాకర్ కనిపిస్తుంటే, ఇదేంటి అని నక్షత్ర
అనుకుంటూ ఉండగా వస్తున్నావా అని వరుణ్ అరిచేసరికి రాక చస్తానా, వస్తున్నాను అని చెప్పి నక్షత్ర కోపంగా అనుకుంటూ ఇంకా ఎదురుగా ఉన్న మసాజ్ ఆయిల్ తీసుకుని వరుణ్ దగ్గరికి వెళ్తుంది. చూడు, మసాజ్ ఎలా చేయాలంటే నీ చేతివేలు నా తలలో చిన్నగా మసాజ్ చేస్తుంటేనే నాకు వెంటనే నిద్ర చేయాలి, అలా చేయాలి అని వరుణ్ చెప్తుంటే ఆ మాత్రం దానికి ఈ హెడ్ మసాజ్ చేయించుకోవడం ఎందుకు, 2 నిద్ర మాత్రలో మింగితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది కదా అని నక్షత్ర గట్టిగా మాట్లాడుతుంటే నోరు మూసుకుని చెప్పింది చెయ్యి, నాకు కాదు, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే అవే టాబ్లెట్స్ నీకు ఇవ్వాల్సి వస్తుంది అని వరుణ్ అనేసరికి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వామ్మో, వీడు చేస్తాడు, అలాంటివాడు, ఎందుకొచ్చిన గొడవ, త్వరగా మసాజ్ చేసేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతే బెటర్ అని నక్షత్ర భయంగా అనుకుంటూ ఇంకా తన చేతిలో ఆయిల్ వేసుకుని నెమ్మదిగా వరుణ్ హెడ్ వైపు చూస్తుంది. రాక్షసి అసలు ఆ నోరు ఖాళీగా ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటుంది. బయటికి ఇలా ఉందంటే ఇంకా మనసులో నన్ను ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో ఏంటో అని వరుణ్ అనుకుంటూ ఇంకా సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్న నక్షత్రకి ఆ రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయేసరికి నెమ్మదిగా వరుణ్ తలలోకి తన 2 చేతులను పెట్టి చిన్నగా మద్దన చేస్తూ ఉంటుంది. నక్షత్ర చేతివేళ్ళు తన తలలో చిన్నగా కదులుతూ ఉంటే నిజంగానే వరుణ్కి చాలా రిలాక్స్గా అనిపిస్తుంటుంది. నిజంగానే తమరి చేతిలో ఏదో మాయ ఉంది అని వరుణ్ అంటుంటే దానిని మాయ అని ఎవడు అనడు, ఎవడు చేసినా అలాగే ఉంటుంది అని నక్షత్ర చిరాకుగా అంటుంటే ఎవడి చేతో చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు, నోరు మూసుకుని చెయ్యి, నిజంగానే నీ చేతిలో మ్యాజిక్ ఉంది అని అంటూ వరుణ్ మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. నా లైఫ్లోకి రాముడు వస్తాడు అనుకుంటే రావణాసురుడు వచ్చాడు, ఎన్ని తిప్పలు పెడుతున్నాడు, తప్పకుండా ఏదో ఒక రోజు నా కోసం తప్పకుండా బాధపడతాడు అని నక్షత్ర మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నక్షత్ర తన తలకి మసాజ్ చేస్తుంటే వరుణ్కి బాగా నిద్రొస్తుంది. తన కళ్ళు కూడా భారంగా మూతలు పడుతుంటే వరుణ్ నెమ్మదిగా తన చేతితో నక్షత్ర చేతిని పట్టుకునేసరికి నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ మాత్రం కళ్ళు తెరవకుండా నక్షత్ర చేతిని అలాగే పట్టుకుని ముందుకు తీసుకుని వచ్చి తన పక్కన కూర్చోబెడతాడు. ఏం చేస్తున్నారు అని నక్షత్ర వణుకుతున్న గొంతుతో అడుగుతుంటే నాకు బాగా నిద్రొస్తుంది, డిస్టర్బ్ చేయకని అంటూ వరుణ్ అలాగే నక్షత్ర వడిలో పడుకునేసరికి నక్షత్ర కంగారుగా వరుణ్ వైపు చూస్తూ వరుణ్ గారు అని పిలుస్తుంది. కానీ అప్పటికే వరుణ్ నక్షత్ర హెడ్ మసాజ్ చేయడం వల్ల కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు. వీడేంటి ఇలా నావడిలో పడుకున్నాడు, అరే నేను మనిషిని అనుకుంటున్నాడా లేకపోతే రోబో అనుకుంటున్నాడా అని నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ వరుణ్ గారు వెళ్ళి బెడ్పై పడుకోండి, నేను నా రూమ్లోకి వెళ్ళాలి అని తన టెన్షన్ తగ్గించుకుని అడుగుతూ ఉంటుంది నక్షత్ర. కానీ వరుణ్ తీసుకునే శ్వాస బట్టి వరుణ్ పూర్తిగా నిద్రలో ఉన్నాడు అని అర్థమవుతుంటే నక్షత్ర వరుణ్ తలని పైకి లేపడానికి ట్రై చేస్తుంది. చా, ఈ హెడ్ ఏంటి ఇంత వెయిట్ ఉంది, ఈ హెడ్డే ఇంత వెయిట్ ఉంటే ఇంకా ఈ వరుణ్ బాడీ ఎంత వెయిట్ ఉంటాడో, ఇదేదో బెడ్ అయినా సరిపోయేది, నెమ్మదిలాగా ఏదో ఒకలాగా హెడ్ తీసి పక్కన పడేసేదాన్ని, సోఫా అయిపోయింది, నేను హెడ్ తీసి లేచేసరికి నా ఒంట్లో ఓపిక కూడా అయిపోతుంది, ముందు ఈ తలని లేపి నేను నుంచోవాలి కదా, పైగా నా చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నాడు, నా కర్మకాలి వీడికి పూర్తిగా లాక్ అయిపోయాను అని నక్షత్ర తన తలపై చిన్నగా కొట్టుకుంటుంది. తర్వాత నక్షత్ర తన టెన్షన్ తగ్గించుకొని నెమ్మదిగా తన వడిలో ప్రశాంతంగా పడుకుని ఉన్న వరుణ్ వైపు చూస్తుంది. తనకి తెలియకుండానే వరుణ్ వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర. ఇంతలో తనకు ఏం చేస్తుందో గుర్తుకొచ్చి, బాబాయ్ నాకేమైంది, దెయ్యం కానీ పట్టిందా ఏంటి, వీడిని ఇలా చూస్తున్నానేంటి,
ఇంకా నయం, మార్నింగు ఈ వరుణ్ పూర్తిగా నాపై బెండ్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అప్పుడే నా బాడీ అప్పడంలాగా అయిపోయేది అని మార్నింగ్ జరిగింది గుర్తుకు తెచ్చుకోగానే నక్షత్రకి ఒక్కసారిగా తన శరీరం చిన్నగా జరికిచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మో, ఈ వరుణ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలారా దేవుడా అని నక్షత్ర పైకి మాట్లాడుతూ ఉంటుంది. కానీ వరుణ్ పడుకున్నాడు కాబట్టి నక్షత్ర మాటలు తనకేమీ వినిపించవు. నక్షత్ర చాలాసేపు వరుణ్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ వరుణ్ బాబు మాత్రం చక్కగా నక్షత్ర వడిలో పూర్తిగా సెటిల్ అయిపోయాడు. ఇంక నక్షత్రకి ఓపిక లేక, ఇదేమీ నిద్రరా బాబు, కుంభకర్ణుడి నిద్ర కంటే దారుణంగా ఉంది. వీడిని లేపాలి అంటే మనుషులు సరిపోరు, ఆ రాక్షసులే దిగి రావాలి అని అనుకుంటూ, అయినా వీడే ఒక పెద్ద రాక్షసుడు, అందుకే కదా లేవటం లేదు అని ఇంక నక్షత్ర వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కానీ నక్షత్రకి అసలు నిద్ర పట్టదు. నక్షత్ర మళ్ళీ కళ్ళు తెచ్చి చూసేసరికి టేబుల్ పైన ల్యాప్టాప్ ఆన్లో ఉండటం చూసి, అరే, ఈ మనిషి 24 గంటలు ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉంటాడు. మనిషిని అనుకుంటున్నాడా, లేకపోతే రోబోజాతికి చెందినవాడా? ఆయన 10 కంపెనీలని నడుపుతున్నాడు, కొన్ని కోట్లకి వారసుడు. అయినా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఏముంది? అన్ని కోట్లు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలి అని అనుకుంటున్నాడు ఈ మహానుభావుడు. నాకైతే అర్థం కావడం లేదు. అరే, ప్రతి మనిషికి లైఫ్లో ఎన్ని కోరికలుంటాయి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని, ఇంకా అందమైన ప్రదేశాలు చూడాలి అని, ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని, ఇలా ఎన్నో అందమైన కోరికలుంటాయి. కానీ ఆ దేవుడు ఈ మనిషికి ఏమీ పెట్టినట్లేడు. ఎప్పుడు చూసినా ఆ ల్యాప్టాప్ తగిలించుకుని తిరుగుతూ ఉంటాడు. జీవితం అనేది చాలా చిన్నదంటారు. నా లైఫ్లో ఎన్ని కోరికలున్నా కూడా నా పరిస్థితి వల్ల నా కోరికలని అన్నింటినీ చంపుకుని నార్మల్గా బ్రతుకుతున్నాను. ప్రతి క్షణం ఏదో ప్రాబ్లం, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాంటిది ఈ వరుణ్ లైఫ్లో అంత ఆస్తి ఉన్నా కూడా ఎందుకో ఎప్పుడు చూసినా ఆ పెదవులపై చిన్న చిరునవ్వు కూడా కనిపించదు. అందుకే అంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళైనా కొంచెమైనా అప్పుడప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ ధనవంతులు మాత్రం ఎప్పుడు భయపడుతూ ఉంటారు అని. ఏమోలే, ఈ వరుణ్ గురించి నాకైతే అనవసరం. ఈయన గారు ఎప్పుడు లెగుస్తాడో ఏంటో అని నక్షత్ర ఇంకా మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. కానీ నక్షత్రకి తెలియని విషయం ఏంటంటే, వరుణ్కి ముందుగానే తెలుసు నక్షత్ర తన తలకి మసాజ్ చేస్తే తను తెలియకుండానే పడుకుంటాడు అని. అందుకే తన ల్యాప్టాప్ ఆన్ చేసి స్క్రీన్ తన పడుకున్న ప్లేస్కి కరెక్ట్గా పెడతాడు. ఎందుకంటే వరుణ్ ల్యాప్టాప్కి ఒక చిన్న కెమెరా ఫిక్స్ చేసి ఉంటుంది. అది ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా తన ల్యాప్టాప్ యూజ్ చేస్తే వెంటనే వరుణ్కి నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే తన ల్యాప్టాప్ ఎవరు ఓపెన్ చేసినా కూడా అది రికార్డ్ అవ్వడం వరుణ్ కాకుండా వేరే తెలియని పర్సన్ కనుక ఆ ల్యాప్టాప్కి ఎదురుగా వస్తే వెంటనే వరుణ్కి అలర్ట్ వస్తుంది. అలా వరుణ్ ఒక యాప్ని డిజైన్ చేసుకున్నాడు. ఇప్పుడు నక్షత్ర పైకి మాట్లాడింది మొత్తం కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయింది. మరి వరుణ్ బాబు లేచిన తర్వాత ఆ వీడియో చూస్తే నక్షత్ర మాట్లాడింది ప్రతిదీ వింటాడు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా 2 hours దాటుతుండగా వరుణ్కి నెమ్మదిగా మెలకు వస్తుంది. వరుణ్ కళ్ళు తెరిచి పైకి చూసేసరికి ఒక్కసారిగా ఉలికిపాటుగా లేచి కూర్చుంటాడు. వరుణ్ నక్షత్ర బడిలో పడుకోవడం చూడగానే, ఇదేంటి నేను అలా ఎలా పడుకున్నాను అని వరుణ్ ఆలోచిస్తుండగా తను నక్షత్ర చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకోవడం వరకే గుర్తుంటుంది. వరుణ్కి రాక్షసి పక్కన కూర్చుందో లేదు, వెంటనే నిద్ర పట్టేసింది. అయినా అప్పటికే చాలా నిద్ర వచ్చేసింది. నిజంగానే నీ చేతిలో ఏదో మాయ ఉంది అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ తన ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ వైపు చూస్తాడు. నేను పడుకున్న తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావో, ఏం చేశావో తప్పకుండా దీనిలో రికార్డ్ అయ్యే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసే ఓపిక అస్సలు లేదు. రేపు మార్నింగ్ చూస్తాను. అనవసరంగా నక్షత్ర వడిలో పడుకున్నాను. అంత వెయిట్ తను అస్సలు క్యారీ చేయలేదు కదా.
ఆ టైంలో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు అని వరుణ్ అనుకుంటూ ఇంకా నెమ్మదిగా నక్షత్రని లిఫ్ట్ చేసి ఇంకా బెడ్పై పడుకోబెడతాడు. తర్వాత తను వెళ్ళి పక్కనే వేరే మోడల్లో చిన్నగా ఉన్న బెడ్పై పడుకుని నక్షత్రం వైపు చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ అవుతుండగా నక్షత్రకి మెలకు వస్తుంది. వెంటనే లేచి చూసేసరికి తన బెడ్పై ఉండడం చూసి, ఇదేంటి, నేను నైట్ సోఫాలో పడుకున్నాను కదా, బెడ్ పైకి ఎలా వచ్చాను అని అనుకుంటూ మొత్తం చూస్తూ ఉండగా వరుణ్ ఎక్కడ కనిపించడు. వామ్మో, ఈ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? నన్ను ఈ రూమ్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడా? పోనీ వెళితే వెళ్ళాడు, నన్ను నా రూమ్లో పడుకోబెట్టొచ్చు కదా. అసలే ఈ రూమ్ చూస్తుంటే చాలా భయంగా అనిపిస్తుంది అని నక్షత్ర అనుకుంటూ ఉండగా వరుణ్ డ్రెస్సింగ్ రూమ్లో నుండి నక్షత్ర ఉన్న రూమ్లోకి వచ్చి, ఇంకా మేడం గారికి తెల్లారలేదా, వెళ్ళు, లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయని అంటుంటే, రాక్షసుడు నైట్ అంతా చక్కగా ప్రశాంతంగా నా వడిలో పడుకున్నాడు, ఇప్పుడేమో మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా అని అనుకుంటూ కోపంగా వరుణ్ వైపు చూసి అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ ఇంకా తన అసిస్టెంట్కి కాల్ చేసి, ప్రియా ఎలా ఉంది, సత్యవతి ఆంటీతో బాగా కలిసిపోయిందా లేదా, అక్కడ స్టేటస్ ఏంటి అని మొత్తం కనుక్కుంటూ ఉంటాడు. అలాగే ప్రియా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన వెనుక సెక్యూరిటీని పెట్టమని అలా తన అసిస్టెంట్తో కొంతసేపు మాట్లాడి ఇంకా అక్కడి నుండి డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాడు. నక్షత్ర ఫ్రెష్ అవడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, అలాగే వరుణ్ నక్షత్ర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయడం మొత్తం జరిగిపోతుంది. వరుణ్ న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి అక్కడ తనకి తెలిసిన కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో నక్షత్ర వరుణ్ దగ్గరికి రాగానే వరుణ్ మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసి, ఏమైంది, నాతో ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు. అవును, నాకు అమౌంట్ కావాలి, నేను షాపింగ్కి వెళ్ళాలి అని అంటుంటే, వాట్, నా దగ్గర నుండి తప్పించుకోవడానికి ఇదొక రీజనా అని అనగానే, మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, అరే ప్రియాకి హెల్త్ బాగోలేదు అని తెలియకనే ఏవో 2-3 డ్రెస్సులు త్వరగా సర్దుకుని ఇక్కడికి వచ్చేసాను. నా బ్యాగ్లో ఒక 10 డ్రెస్సులు ఉన్నాయని అనుకుంటున్నారా? మీరేమో ఎప్పటి వరకు నన్ను ఇక్కడ మీ అసిస్టెంట్గా అగ్రిమెంట్లో రాశారో నాకు తెలీదు. ఉన్న 3 డ్రెస్సెస్ వేసుకుని నన్ను డైలీ తిరగమని అంటారా? అరే, ఒక అమ్మాయి అసిస్టెంట్గా ఉన్నప్పుడు తనకి కావలసిన పర్సనల్ థింగ్స్ ఇంకా డ్రెస్సెస్ ఇలా ఉంటాయని మీకు తెలియదా అని నక్షత్ర కోపంగా అరుస్తుంటే వరుణ్ ఒక క్షణం ఆలోచనలో పడతాడు. నిజమే కదా, ఇవన్నీ నేనెలా మర్చిపోయాను? అవునులే, ఎప్పుడన్నా ఇలాంటి ఫేస్ చేస్తే నాకు తెలుస్తుంది, కానీ ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకేం తెలుస్తుంది అని వరుణ్ అనుకుంటూ, మాల్కి ఏమీ అవసరం లేదు, నీకేం కావాలో ఆన్లైన్లో పెట్టుకో అని వరుణ్ సీరియస్గా అంటుంటే, అబ్బా భలే చెప్తున్నారు, నా మొబైల్ మీ దగ్గర ఉంది, చివరికి నా మొబైల్ కూడా తీసేసుకున్నారు, నా బ్యాగ్లో కనీసం అమౌంట్ కూడా లేవు, మళ్ళీ ఆన్లైన్లో పెట్టుకోమని గొప్ప సజెషన్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్, అయితే తమని మొబైల్ ఇవ్వండి అని నక్షత్రానికని, వాట్, నా మొబైల్ ఎందుకు, ఎవరికైనా కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పడానికా అని వరుణ్ అడుగుతుంటే నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తుంది. అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అరే, నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు, కనీసం ఇది ముంబైయా లేకపోతే అసలు ఇండియానో కాదో కూడా తెలియడం లేదు, ఈరోజు డేట్ కానీ డే కానీ తెలియదు, అలాంటిది నేను మీ మొబైల్ నుండి వేరే వాళ్ళకి కాల్ చేయడం అంట, నేను కాల్ చేయగానే అయ్యో నక్షత్ర ప్రాబ్లంలో ఉంది అని వెంటనే వాళ్ళు నేనున్న లొకేషన్ చూసుకుని నా దగ్గరికి వచ్చేయడం, హలో సార్, నేను ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన నా కోసం వచ్చే ఒక్క మనిషి కూడా లేరు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అని నక్షత్ర చెప్పగానే ఎందుకు నక్షత్ర ఆ మాట అనగానే వరుణ్ మనసు ఒక్కసారిగా ఎవరో మెలిపెట్టినట్లు అనిపిస్తుంది. నాకు మొబైల్ ఇస్తారో లేకపోతే నన్ను షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి, అప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పండి అని నక్షత్ర కోపంగా అంటూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కానీ నక్షత్ర అన్న మాట
పదే పదే వరుణ్ చెవిలో వినిపిస్తూ ఉంటుంది. నేను కాల్ చేసి చెప్పగానే నా కోసం వచ్చి నన్ను తీసుకుని వెళ్లేవాళ్ళు ఎవరూ లేరు అన్న మాట గుర్తుకు రాగానే వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. రాక్షసి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నీ లైఫ్లో ఎవరూ లేరేమో, కానీ ఇప్పటి నుండి ఈ వరుణ్ నీ లైఫ్లో ఉన్నాడని నీకెలా చెప్పాలరా? నీ పైన ఫీలింగ్స్ ఏంటో నాకు ఇప్పటి వరకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నువ్వు ఆ మాట అనగానే నా మనసు ఎంత గాయపడిందో ఆ టైంలో నీకు తెలియదు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎస్, నా గెస్సింగ్ కరెక్ట్. లేకపోతే నిన్ను ఇక్కడికి తీసుకుని రావడం ఏంటి? నీకోసం ప్రతి క్షణం నేను ఆలోచించడం ఏంటి? నువ్వు ఎన్నిసార్లు సీరియస్ అయినా ఏం మాట్లాడినా కూడా నేను నవ్వుతున్నానే తప్ప ఒక్క మాట కూడా తిరిగి నిన్ను ఏమీ అనకపోవడం నిజంగా నాకే కొత్తగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యాయి నీపై ఉన్న నా ఫీలింగ్స్ ఏంటో. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ నక్షత్ర అని వరుణ్ మనసులో చాలా హ్యాపీగా అనుకుంటూ, ఇప్పటి నుండి ఈ వరుణ్ ప్రేమ అంటే ఏంటో నువ్వు తప్పకుండా చూస్తావు. ఇంకొకసారి నీ నోట్ల నుండి అలాంటి మాట రాదు, రానివని కూడా. నా ప్రాబ్లం గురించి నీకు చెప్పాలని ఉంది, కానీ చెబితే నువ్వు నన్ను అర్థం చేసుకోవచ్చు. నీ మనసు అలాంటిది. కానీ ఇక్కడ నువ్వు నన్ను అర్థం చేసుకున్నా ప్రియా విషయంలో మాత్రం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఆ బాధ నేను భరించలేను. అందుకే నీతో ఏమీ చెప్పడం లేదురా. మనిద్దరి మధ్య ఈ ఫైటింగ్ చాలా బాగుంది, కానీ నిజం తెలిస్తే నువ్వు భరించలేవు అని వరుణ్ బాధగా అనుకుంటూ ఇంకా తను లేచి నక్షత్ర రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. మరి వరుణ్ దాస్తున్న నిజం ఏంటి? ప్రియా గురించి నక్షత్రకి తెలిస్తే నక్షత్ర ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది? ముందు ముందు క్లారిటీ వస్తుంది. చివరికి మన వరుణ్ బాబుకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది నక్షత్రపై ఉన్న ఫీలింగ్స్. ఇంకా వరుణ్ బాబు నక్షత్ర గురించి ఇంకేం చేస్తాడో చూడాలి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.